సినిమాలో చూస్తానో లేదోనని చాలా దిగులు పడ్డాను హైడీ. ఇక మీరు బాధపడకండి బామ్మ, నేనిక మీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. నేను మీకోసం ఒకటి తీసుకొచ్చాను, ఒక్క నిమిషం నేను వెళ్ళి తీసుకొస్తాను. హైడీ, ఎక్కడికి వెళ్తున్నావు? బామ్మ, ఇదేమిటో చెప్పుకోండి చూద్దాం. నేనే చెప్పాను, ఇది మీకు ఇష్టమైన వైట్ రోల్స్, మీకోసం తెచ్చాను. హైడీ, ఇది చాలా సాఫ్ట్ గా ఉంది, వాసన కూడా ఎంతో బాగుంది. చాలా థ్యాంక్స్ హైడీ. తినండి బామ్మ. తప్పకుండా తింటాను హైడీ. ఇప్పుడే తినండి బామ్మ. అలాగే. బాగుందా? ఎంతో రుచిగా ఉంది. ఇంత సాఫ్ట్ వైట్ రోల్ ని నేను ఇంతవరకు తిననే లేదు. నేను మీకోసం చాలా తీసుకొచ్చాను. ఇదిగోండి బోలెడన్ని తెచ్చావే. అవును బామ్మ, ఇవన్నీ మీకే. హైడీ, ఇలా రామ్మా, నువ్వు చాలా మంచి పిల్లవి. నా కోసం ఇంత ప్రేమగా తీసుకొచ్చావు. నా మీద ఇంత అభిమానాన్ని ఎవ్వరూ చూపించలేదు తెలుసా. నువ్విక్కడి నుంచి మళ్ళీ వెళ్లిపోతే నేను తట్టుకోలేను. నువ్విక్కడే ఉండాలి హైడీ, అదే నా కోరిక. అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నారు? ఓ హాయ్ ఆంటీ. నువ్వా హైడీ? మనల్ని చూడటానికి హైడీ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. హలో హైడీ, నేను నిన్ను అస్సలు గుర్తుపట్టలేకపోయాను తెలుసా. నీ డ్రెస్ చాలా అందంగా ఉంది. బామ్మగారు నిన్ను చూసి సంతోషపడ్డారు కదూ. నీలో చాలా మార్పు వచ్చింది హైడీ. ఓ, ఈ హ్యాట్ కూడా నీదేనా? కింద పడేసావే, పెట్టుకో హైడీ, బాగుంటుంది. లేదు, నాకది వద్దు, ఇది మీకోసమే తీసుకొచ్చాను. హైడీ, నువ్వేమంటున్నావు? ఇది నువ్వు పెట్టుకుంటేనే బాగుంటుంది. తర్వాత ఇది కూడా మీకే. హైడీ, ఇదిగోండి, తీసుకోండి ఆంటీ. ఓ, ఇది చాలా బాగుంది, కానీ నాకొద్దు. లేదు, ఇవన్నీ ఇక నాకు వద్దు. నేను మా తాతయ్య దగ్గరికి ఇలాగే వెళతాను, లేదంటే మా తాతయ్య నన్ను గుర్తుపట్టలేరు. నేను ఇలా వెళ్తే ఆయన ఎంతో ఆశ్చర్యపోతారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను బామ్మ, నేను వెళ్ళొస్తాను, తర్వాత మళ్ళీ వస్తాను. ఈ బామ్మని చూడటానికి నువ్వు అప్పుడప్పుడు వచ్చిపోతుండాలి హైడీ. అలాగే, జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. బాయ్. వెళ్ళొస్తాను. వీళ్ల తాతగారు హైడీ మీద చాలా బెంగ పెట్టుకున్నారు. ఇప్పుడు తన్ని చూస్తే ఎంతో సంతోషపడతారు. హైడీ నిజంగా చాలా బుద్ధిమంతురాలు. హైడీ, తాతయ్య, తాతయ్య. హైడీ, 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 ఎలా ఉన్నావమ్మా?
నిన్ను చూసి అన్నాళ్ళైంది. హాల్స్ పర్వతాల్లో ఉన్న తన తాతగారింటికి ఐడి వచ్చింది. ఆ చోటు తనకి సంతోషాన్నిచ్చింది. తన తాతని చూడగానే సంతోషంతో ఏడవడం మొదలుపెట్టింది. తన తాతగారు కూడా తన్ను చూసినందుకు సంతోషంగా ఉన్నారు. అవి తనకు నచ్చిన కొండలు. ఎప్పుడూ కలలో మాత్రమే చూసేవాటిని నిజంగా చూసింది. ఎప్పట్లా తన తాతగారితో పనిచేయడం ప్రారంభించింది. అది తనకి చాలా సంతోషాన్నిచ్చింది. అంతేకాకుండా జీవితాన్నిలా గడపటం తనకు చాలా ఇష్టం.